వెల్కమ్ టు ది పాయింట్. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న మధ్యంతర బడ్జెట్ పైన అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు ఈ బడ్జెట్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టే ఈ బడ్జెట్లో సుదీర్ఘకాలంగా నిలిచిన కరువు బత్యం పైన కేంద్రం అనుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్మిక సంఘం భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ 18 నెలల కాలంలో నిలిచిపోయిన డిఏ బకాయిలను విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను కూడా తలెత్తాయని అంగీకరిస్తూనే దేశం మహమ్మారి నుంచి కోలుకొని ఆర్థిక పరిస్థితులు చక్కబడ్డాయి కనుక రాబోయే బడ్జెట్ సమావేశాల్లో 3 విడతల కరువు బత్యం నిలుపుదల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కూడా ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు నిలిపివేసిన డిఏ బకాయిలను విడుదల చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వారి కృషిని గుర్తించడమే కాకుండా దేశానికి చిత్తశుద్ధితో సేవలందించిన వారికి కూడా ఉపశమనం లభిస్తుందన్నారు. ముఖేష్ సింగ్ లేఖపైన కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సింది. కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్దారులకు చెల్లించే డిఆర్ఎస్ అలవెన్స్ అలాగే డిఆర్ఎస్ రిలీఫ్ను జనవరి 2020 నుంచి జూన్ 2021 అంటే సుమారు 18 నెలల పాటు నిలిపేసింది. అదే సమయంలో కోవిడ్-19 విజృంభణ కారణంగా కేంద్రం ఈ కఠిన నిర్ణయం అయితే తీసుకోవాల్సి వచ్చింది అంటూ ఆర్థిక శాఖ కూడా వెల్లడించింది. ఇప్పుడు ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి విజ్ఞప్తి వెళ్లిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏమైనా ప్రకటన వస్తే కనుక ఇది కొంతలో కొంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటగా నిలుస్తుంది అంటంలో సందేహం లేదు.